ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక మేము ఈ మధ్యనే కోబర్కి షిఫ్ట్ అయినాం కాబట్టి ఇంకా కోబర్లో కొన్ని రెస్టారెంట్స్ కొత్త కొత్తవి ఏమైనాయా వాటికి వెళ్తామన్నమాట. ఇంకా గౌరీ నేను వద్దన్నా ఇంకా వీకెండ్ కాగానే ఇంకా గుంజుకొస్తాడనమాట. ఇంకా ఈడైతే కూల్గా ఉంది, అందుకే ఇంకా చాషుకి స్వెటర్, నేను స్వెటర్ అయితే వేసుకున్నాము. ఇంకా ఇది ఒక కొత్త రెస్టారెంట్ అంట, బాగుంటుంది అని చెప్పేసి శ్రీదేశ్ తీసుకొచ్చిండు. కొత్తగా స్టార్ట్ చేసారంట. ఇంకా రాగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. అది ఏంటంటే లెమన్ జ్యూస్లా ఉంది. ఇంకా ఇప్పుడైతే ఆర్డర్ చేస్తున్నాము ఫుడ్ అయితే. ఇంకా ఆర్డర్ అయితే చెప్తున్నాడు అనమాట. ఇంకా కామన్గా ఏముంటుంది, ఇంకా బిర్యానీ, స్టార్టర్, చికెన్ కబాబ్స్ అనమాట. అంటే 3-4 వెరైటీస్ ఉంటాయి. దాంట్లో ఫ్రాన్స్ అట్లా కూడా వస్తాయంట. ఇంకా అవి అయితే ఆర్డర్ చేసిండే. ఇంకా కామన్గా డ్రింక్ అట్లా అంతే. ఇంకా టీ అయితే ఆర్డర్ చేసినాము. ఇంకా కూల్గా ఉందనేసి అంత ఎక్కువ ఏం చేయాలి. ఇంకా బటర్ నాన్, ఇంకా ఇవి చికెన్ కబాబ్స్, ఇంకా పన్నీర్ కర్రీ అట్లా చేసినుండే అనమాట. ఎప్పుడు ఇంకా మరీ ఎక్కువ నాన్ వెజ్ అయిపోతుంది కదా అనేసి ఈసారి పన్నీర్ ట్రై చేద్దాం అనేసి అనుకొని ఇంకా పన్నీర్ షాహీ పన్నీర్ కర్రీ, బటర్ నాన్ రోటీస్, ఇంకా చికెన్ కబాబ్స్, ఇంకా ఫైనల్గా చికెన్ బిర్యానీ అయితే చెప్పినుండే. ఇంకా టేస్ట్ అయితే ఇంకా నార్మల్గా ఉండే, అంత ఏం మంచిగా అనిపించలే. బిర్యానీ కూడా ఇంకా చప్పగా ఉండే అంత. అంటే ఇక్కడ హైదరాబాద్ బిర్యానీలా ఉండదు అనమాట, ఎంతైనా కొంచెం నార్మల్గానే ఉంటుంది బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ అంత టేస్ట్ ఇక్కడ ఉండదు అనమాట, చప్పగా ఉంటుంది. ఇంకా టీ అయితే చాలా బాగుండే. ఇంకా అయిపోయింది, ఫుడ్ అయితే తిన్నాం. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. టీ అయితే చాలా బాగుండే టీ. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దామా అనేసి ఆలోచిస్తున్నాం అనమాట. ఇంకా గౌరీ అడుగుతుండు ఇంకా వాకింగ్ చేయడానికి ఎక్కడికి వెళ్దాము అనేసి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు లులులో కొన్ని సామాన్ తీసుకోవాల్సింది ఉండే అనమాట. ఇంకా లులు దీనికి ఆపోజిటే ఉంటుంది, పక్కనే. ఇంకా లులుకి వెళ్ళేసి కొన్ని వెజిటబుల్స్ అట్లా తీసుకొని ఇంకా అంటే ఈరోజు వీకెండ్ అంటే మేము 1-2 వరకు కూడా బయటనే ఉంటాం అనమాట. ఆల్మోస్ట్ 12-1 వరకు. ఇంకా ఇప్పుడు ఇంకా జస్ట్ టైము 7:30-8 అలా అవుతుంది అంతే అనమాట. ఇంకా లూలుకి వెళ్ళి అక్కడ కొన్ని గ్రాసరీస్ తీసుకోవాల్సినవి, వెజిటబుల్స్ అట్లా ఉన్నాయి. ఇంకా అవి తీసేసుకొని వెళ్దామనేసి అయితే చెప్తున్నాను అనమాట నేను ఇక్కడ గౌరికి. ఇంకా కింద వచ్చేసి ఇలా ఉంది రెస్టారెంట్, కొత్తగా స్టార్ట్ చేసారు. ఇంకా దీనికి ఆపోజిటే లూలు ఉంటుంది. ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, అందుకే ఇంకా స్వెటర్స్ అయితే వేసుకున్నాము నేను, చాషు. ఇంకా గౌరీ అయితే స్వెటర్ అసలు వేసుకోడు, మరీ చల్లగా ఉంది అంటేనే స్వెటర్ వేసుకుంటాడు. ఇంకా చాషు ఏంటంటే నార్మల్గా బయట అయితే స్వెటర్ వేసుకోకుండానే ఉంటాడు, కానీ ఇంకా షాపింగ్ మాల్స్కి అట్లా వెళ్తే ఇంకా ఆడ ఫుల్ ఏసీ ఉంటుంది కాబట్టి ఇంకా కూల్గా ఉంది కదా, ఇంకా చలి పెడుతుంది అంటాడనమాట సడన్గా. అందుకే ఇంకా చాషుకి అయితే స్వెటర్ వేసేసిన. ఇంకా నాకైతే ముందే ఎక్కువ చలి అనిపిస్తుంది, ఇంకా నేను కూడా స్వెటర్ వేసేసుకున్నా. చూడండి, ఇదే లూలు అనమాట. చిన్నగా ఉంటుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది, 2 ఫ్లోర్స్. ఇంకా అన్నీ అయితే దొరికేస్తాయి అనమాట. ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి లూలులో. ఇంకా ఇదే అనమాట, వచ్చేసినాము. జస్ట్ ఆపోజిటే ఉంది. ఇంకా ఇప్పుడు ఇక్కడికి తీసేసుకొని ఇంకా కొంచెం సేపు కార్నిష్ దగ్గర వెళ్ళి, బీచ్ దగ్గర వెళ్ళి కూర్చొని కొంచెం వాకింగ్ చేసి కొద్దిసేపు కూర్చొని అట్లా నైట్ వరకు టైం స్పెండ్ చేసి వెళ్తామన్నమాట.
వీకెండ్ వచ్చిందంటే ఇంకా కంపల్సరీ ఎక్కువ 3 డేస్ బయటనే ఉంటాము. ఇంకా ఈ లూలులో అయితే అన్ని వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అంటే ఇండియన్ వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి, అంటే అన్ని చోట్ల దొరకాయి అన్నమాట. కొన్ని కొన్ని దగ్గరే దొరుకుతాయి, ఈడైతే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఇంకా కొన్ని గోంగూర అలాంటివి దొరకవు, వాటి కోసము ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి తీసుకుంటాం అన్నమాట. కొన్ని ఒక 2-3 వెరైటీస్ మాత్రమే దొరకవు, మిగతా అన్నీ దొరుకుతాయి అన్నమాట. చింతపండు అలాంటివి అన్నీ దొరుకుతాయి దీంట్లో. ఇంకా లూలులో దీంట్లో గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక 2-3 గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇంకా చాషు బర్త్డేకి అయితే తీసుకుని ఉండే గోల్డ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. ఇంకా నేను అప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు గోల్డ్ తీసుకునేటప్పుడు. ఇంకా దీంట్లోకి వస్తే ఇంకా టాయ్స్ అన్ని రకాలు అన్నీ ఉంటాయి పైన కింద, బాగుంటుంది అనమాట లూలు. ఇంకా ఇది మొత్తం ఒకసారి కవర్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఎవరికైనా చూడాలనిపిస్తే ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే ప్యూర్ అని అనమాట, 2000కి కేజీ అలా వస్తుంది, చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు బ్లాక్ ఫారెస్ట్ హనీ తీసుకున్నాను, అది 2000 కేజీ. ఇంకా 3000 కేజీ అలా కూడా ఉన్నాయి. నేనైతే 2000 కేజీ 2000 పెట్టి 1 కేజీ బ్లాక్ ఫారెస్ట్ అని అయితే తీసుకుని ఉండే. ఆల్రెడీ 1 కేజీ అయిపోయింది, మళ్ళీ 1 కేజీ కూడా తీసుకున్నా ఇప్పుడు. ఇంకా ఇక్కడ డైరెక్ట్ వెజిటేబుల్స్కే వచ్చినాము, పైనకేం వెళ్ళట్లేదు, ఓన్లీ జస్ట్ వెజిటేబుల్స్ కొన్ని ఫ్రూట్స్ తీసుకుందామని అయితే వచ్చినాము. ఇంకా ఇప్పుడు సీజన్ కదా, బ్లాక్ బెర్రీస్ స్ట్రాబెర్రీస్, ఇంకా ఇప్పుడైతే ఫుల్గా తింటాడు. చాషుకి అయితే ఇవి చాలా ఇష్టం అనమాట. ఇంకా ఎవ్రీ వీక్లీ 4-5 బాక్స్లు తీసుకుంటాడనమాట. స్ట్రాబెర్రీస్ కూడా చాలా ఇష్టంగా తింటాడు. బ్లాక్ బెర్రీస్ అయితే ఇంకా చాలా ఇష్టం చాషుకి. ఇంకా నార్మల్గా ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి, కానీ లేదంటే ఒక బాక్స్ వచ్చేసి 20 రియాల్స్ అలా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా 5 రియాల్స్ అట్లా ఉంది ఒక బాక్స్. ఇంకా 5-6 బాక్స్లు అవి తీసుకొని ఇంకా స్ట్రాబెర్రీస్ అట్లా తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు ఈడ ఫ్రైడే వచ్చినామంటే ఇంకా అసలు బిల్డింగ్ దగ్గర ఎంత టైం పడుతుందో. నేనైతే ఇంకా అన్నీ తీసేసుకొని బిల్డింగ్ దగ్గర ఇంకా గౌరీలు ఆడతాడు, ఇంకా నేను చాషి వెళ్ళి పక్కన కూర్చుంటాం అనమాట. ఇంకా చూడండి ఆరెంజెస్, అంటే ఈడ ఇండియాలోనేమో అన్నీ జస్ట్ ఏవి కావాలా అని తీసుకోవడమే ఉంటుంది, కానీ ఈడ అట్లా కాదు. ఏ కంట్రీ నుండి వచ్చినాయి, ఏంటి ఇండియా ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కొని మరీ తీసుకోవాలి. అంటే కొన్ని కంట్రీస్వి బాగుంటాయి అన్నమాట, కొన్ని కంట్రీస్వి అసలు బాగుండవు. ఇంకా పొమగ్రానైట్ అయితే అసలు ఎన్ని కంట్రీస్ నుండి వస్తాయో వాటిలో యామిన్ అని ఉంటుంది అనమాట, అవి ఒక్కటే బాగుంటాయి, వేరే అసలు బాగుంటాయి. ఇంతకుముందు తెలియక తీసుకున్నప్పుడు అస్సలు టేస్టీగా ఉంటాయి అన్నమాట, మొత్తం చప్పగా ఉంటాయి. అట్లా యాపిల్స్లో కూడా అసలు ఇండియావి అసలు ఎన్ని కంట్రీస్ నుంచి ఉంటాయో, వెజిటబుల్స్ కూడా అసలు ఇండియా ఏడున్నాయా అని వెతుక్కోవడమే సరిపోతుంది, అట్లా ఉంటుంది. ఏవో ఒకటి ఇప్పుడు నార్మల్గా ఇండియాలో అయితే మనం మార్కెట్కి వెళ్తే ఏవి కావాలో అవి తీసేసుకుంటాము, చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఈడైతే ఏవి అదే అల్లం వెల్లుల్లి కూడా అంతే, ఇండియన్ అల్లం వెల్లుల్లి ఉన్నంత ఇదిగా ఇంకా వేరే ఏవి ఉండవు అన్నమాట, అసలు చప్పగా ఉంటాయి. మన ఇండియన్దే మంచి ఘాటుగా స్మెల్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే ఫ్రూట్స్ కొన్ని వెజిటబుల్స్ తీసేసుకున్నాము, ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఇంకా కొద్దిసేపు కార్నిష్కి వెళ్ళి అక్కడ కొద్దిగా వాకింగ్ చేసేసి కొద్దిసేపు ఆడ ప్రశాంతంగా కూర్చొని బీచ్లో అక్కడ టైం స్పెండ్ చేసి
వెళ్దామనేసి అయితే అనుకుంటున్నాము. చూడండి టైం వచ్చేసి 9 అలా అవుతుంది. ఇంకా ఈ లూలు మాల్ అయితే 12-1 వరకు ఉంటుంది. ఇక్కడ మొత్తము నైట్ లైఫే ఎక్కువ ఉంటుంది. ఇంకా డే కన్నా నైట్ లైఫే ఎక్కువ ఉంటుంది. అందరూ నైట్ టైమే ఎక్కువ అందరు బయటికి వస్తారనమాట. ఇంకా మరి ఇప్పుడు వెదర్ కూల్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ టైం బయటనే స్పెండ్ చేస్తుంటారు. చూడండి చాషు సైకిల్ మొత్తము కార్ మొత్తము ఫుల్గా ఉంటుంది ఎప్పుడు వెనకాల. ఇంకా అయిపోయింది, ఇంకా అన్నీ అయితే పెట్టేసిండు గౌరీ. ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము. అసలు ఎంత టైం అయినా సరే ఇంకా మనుషులు తిరుగుతూనే ఉంటారు. మరి కొబ్బరిలో అయితే ఇంకా నైట్ పగలు అసలు డిఫరెన్సే తెలీదు, అలా ఉంటుంది. ఇంక ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము కార్నిష్కి. బీచ్ ఉంటుంది, పక్కనే పార్క్ ఉంటుంది, మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇంకా మేము అక్కడ కొద్దిగా వాకింగ్ చేసి కూర్చుంటే ఇంకా చాషు మంచిగా అక్కడ ప్లే ఏరియాలో వెళ్ళి ఆడుకుంటారు అనమాట. పిల్లలు అందరూ ఉంటారు. అసలు ఇక్కడ ఉన్న పిల్లలకి కూడా నైట్ లైఫ్ అలవాటైపోతుంది అనమాట. ఏంటంటే ఇండియాలో ఉంటే చిన్నపిల్లలు 7-8 కాగానే ఆడుకుంటారు కదా, కానీ ఇక్కడ పిల్లలు అయితే 12-1 వరకు కూడా ఇంకా ఆడుతూనే ఉంటారు. ఇక్కడ అట్లా అలవాటు అయిపోతుంది. ఇంకా చాషుకి అయితే ఇంకా ముందు నుంచే అలవాటు కాబట్టి ఇంకా వాడేం నిద్రపోడు. ఇంకా ప్లే ఏరియాకి వెళ్తే ఇంకా అసలే నిద్రపోడు. మంచిగా ఇసుకలో ఆడుకోవడము అట్లా మంచిగా ఆడుకుంటాడు. ఇంకా సౌదీని అయితే ఇప్పుడు ఇంకా ఫుల్గా మంచిగా చేస్తున్నారనమాట. ఇంకా ఫుల్ పార్క్స్ అట్లా ఫుల్గా చేసిన చూడండి. ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట. ఇంకా ఇప్పటికే చాలా ఫుల్ మాల్స్ ఉంటాయి, పార్క్స్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా పెద్ద టూరిస్ట్ ప్లేస్గా చేయాలనేసి అయితే అనుకుంటున్నారంట. ఇంకా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా కమింగ్ 4-5 ఇయర్స్లో ఇంకా సూపర్గా అయిపోతుంది అనమాట. ఇంకా మేము అప్పటి వరకు ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చూడండి ఇదే ఇక్కడ ఎంత లాంగ్గా ఉంటుందో పార్కు. మొత్తం బీచ్, ఒక్క బీచ్ కాదు, మొత్తం సముద్రం చుట్టూ బీచ్ పార్కు ఇట్లానే ఉంటాయి అన్నమాట. ఫుల్గా ఎంజాయ్ అయితే చేయొచ్చు, బోర్ అనేది ఉండదు ఇక్కడ. చూడండి ఇంకా ఈ చెట్టు చూసారా, ఇది తంగడి చెట్లు అనమాట. ఏంటో వీళ్ళు మొత్తం ఇవే చెట్లు పెట్టిండ్రు. ఇంకా ఈ ఈ చెట్టు చూస్తుంటే నాకు ఇంకా ఇండియాలో ఇంకా మనం బతుకమ్మకి యూజ్ చేస్తాం కదా ఈ ఫ్లవర్ని మెయిన్గా, ఇక అది గుర్తొచ్చింది. అసలు ఎంత మొత్తం ఉన్నాయి, ఒక 1-2 కిలోమీటర్లు అంత దూరం వరకు పెట్టేసారు. అసలు మొత్తం మంచిగా ఫ్లవరింగ్ కూడా వచ్చిందనమాట. ఎల్లో కలర్ ఫ్లవర్స్తో చాలా బాగా అనిపించినాయి. ఇంకా ఈ చెట్లని ఇలా కూడా యూజ్ చేస్తారా అనిపించింది. ఇంకా ఏంటంటే లో మెయింటెనెన్స్ కాబట్టి పెట్టుంటారా అనేసి అయితే అనుకున్నా నేను. ఇంకా దానికి ఇంకా అంత ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు కదా, ఎక్కడ పడితే అక్కడ అట్లా పెరిగేస్తుంటాయి కదా, వాటర్ లేకుండా ఉంటాయి, సర్వే అవుతాయి అనేసి పెట్టుంటారు అనుకుంటా. కానీ చిన్నప్పుడు ఇండియాలో చూస్తుండే కదా ఆ ఫ్లవర్స్ని, అది చూడంగానే ఇవి మన ఫ్లవర్స్ కదా అన్నట్టుగా అనిపించింది. ఇక్కడ అంటే ఇండియాకి సంబంధించి ఏవి కనిపించినా ఏవి చూసినా అదొక హ్యాపీనెస్, మావి కదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంక ఇప్పుడైతే అది శ్రీదేశ్ కొనిచ్చిండు, వచ్చేటప్పుడు తీసుకొచ్చిండంట. ఇంకా దాంతో అది నచ్చింది, ఇంకా ఫుల్గా ఆడుతున్నాడు. చూడండి ముందర కనిపిస్తుంది కదా, అదంతా సముద్రమే అనమాట. ఇంకా ఇక్కడ చూసారా క్లీనింగ్ బాయ్స్ 24 hours వాళ్ళు క్లీనింగ్ చేస్తూనే ఉండాలన్నమాట. ఫుల్గా క్లీన్గా ఉంటుంది. చెత్త అసలు ఎవరు వేయరు, ఎక్కడంటే అక్కడ 50 meters అట్లా 500 meters అట్లా దూరంలోనే చాలా దగ్గరగా
డస్ట్బిన్స్ అయితే పెట్టేసి ఉంటారు. ఇంకా ఎవరైతే వేయరు. బై మిస్టేక్ ఎవరైనా వేసినా ఇంకా వీళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారనమాట. అందుకే ఇంకా ఎప్పుడు క్లీన్గా నీట్గా ఉంటుంది. అసలు ఎక్కడ ఇట్లా చెత్త అనేది ఎక్కడ పడితే అక్కడ వేయరు. మనుషులు కూడా క్లీన్గా మెయింటైన్ చేస్తుంటారు. అట్లనే ఒకవేళ పడినా కూడా ఇట్లా చెట్ల ఆకులు అట్లా పడినా కూడా ఇంకా వీలైతే క్లీన్ చేసే వాళ్ళైతే ఇంకా 24 hours క్లీన్ చేస్తూనే ఉంటారు. మొత్తం చాలామంది ఉంటారనమాట. చాలా నీట్గా ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి కొంచెం ముందుకెళ్తే ప్లే ఏరియా కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ వెళ్ళి మేము కూర్చుంటే ఇంకా చాషు ఆడుకుంటాడని కొద్దిసేపు ఇట్లా వాకింగ్ చేసేసి కూర్చుందామని. ఇవి ఉన్నాయి చూడండి, గౌరీ పట్టుకున్నాడు. వీటిని కార్లోనే పెట్టేసుకుంటాం అనమాట మేము. ఇంకా ఎప్పుడు షాపింగ్ తొందరగా అయిపోతే అప్పుడు బీచ్లో వచ్చి కూర్చోవచ్చు కదా, ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీగా ఉంటాయి కదా అన్నట్టుగా ఇంకా కార్లోనే పెట్టేసుకుంటాం అనమాట. అవి చూడండి, చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేస్తుంటారనమాట బయటకి. ఇంకా షాపింగ్ మాల్కి అయితే 1 month 2 months బేబీస్ని కూడా తీసుకొని వస్తుంటారు. ఈ క్యాట్ చూడండి ఎంత లావుగా ఉందో. ఈడ డాగ్స్ కన్నా ఎక్కువ క్యాట్స్ ఉంటాయన్నమాట. డాగ్స్ అంత ఎక్కువగా పెంచుకోరు, క్యాట్స్ మాత్రం చాలా ఉంటాయి. క్యాట్స్ని పెంచుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా డాగ్స్ అయితే చాలా తక్కువ, ఇంకా క్యాట్స్ మాత్రం చాలా ఉంటాయి. చూడండి ఎంత మంచిగా ప్రశాంతంగా. అసలు ఇక్కడ బీచ్ దగ్గర వచ్చి కూర్చుంటే అబ్బా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అది నైట్ టైంలో హాయిగా చల్ల గాలి వస్తుంటే వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేసిన మంచిగా హాయిగా కూర్చున్న చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే ఇంకా అవి పరుచుకొని కూర్చొని కొద్దిసేపు హాయిగా పడుకొని ఇంకా ఏమైనా తెచ్చుకొని తినడానికి టీ కాఫీ అలా తెచ్చుకుంటాము. ఇంకా స్నాక్స్ అట్లా తెచ్చుకొని మంచిగా తినుకుంటా కూర్చుంటాం అనమాట. ఇంకా ఇవాళ పుణ్యం ఉందన్నమాట. అందుకే ఇంకా చందమామ చూడండి ఎంత పెద్దగా వచ్చిండో. ఇంకా ఫైనల్గా చాలా దూరం అయితే నడిచాము. ఇంకా లాస్ట్కి ఇక్కడ వచ్చి ఇక్కడ బాగుందనేసి ఇక్కడ వేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే చాషి ఇక్కడ ఆడుకుంటే దగ్గర ఉంటే కొంచెం చూడ్డానికి బాగుంటుంది అనేసి దగ్గరైతే పరుచుకుంటున్నాం అనమాట. ఇంకా వెళ్ళి ఇంకా ఆడుకుంటాడు ఇంకా చాషు. ఇంకా చూడండి పిల్లలందరూ ఇంత నైట్ అయినా ఎంత మంచిగా ఆడుకుంటున్నారో చూడండి. పక్కనే సముద్రము. అంటే ఇక్కడ పెద్ద పెద్ద అలలు రావడము అట్లా ఏమి ఉండదన్నమాట. జస్ట్ కొంచెం వాటర్ లెవెల్ పెరుగుతాయి తగ్గుతాయి అంతేగాని ఎక్కువ అలలు మాత్రం రావు. కాకపోతే సముద్రం దగ్గర సౌండ్ వస్తుంది చూడండి, ఆ సౌండ్ మాత్రం ఉంటుంది. ఇంకా చూడండి ఇంకా ఇలా చేసుకొని హాయిగా వాటర్ బాటిల్స్ కొన్ని స్నాక్స్ తెచ్చుకొని కూర్చొని తినుకుంటా ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఒకసేపు ఆడుకొని అట్లా వెళ్తామన్నమాట. కొన్నిసార్లు ఫుడ్ కూడా తెచ్చుకుంటాము. ఫుడ్ కూడా తెచ్చుకొని ఫుడ్ కూడా అంటే డిన్నర్ కూడా ఇక్కడనే కూర్చొని చేసి తినేసి వెళ్తూ ఉంటాము. ఇంకా ఇట్లా ఎంత నైట్ అయినా నైట్ అనిపించదు అనమాట. ఇక్కడ అసలు టైం ఇట్లా అయిపోతుంది అనమాట. నైట్ లైఫ్ చాలా బాగుంటుంది సౌదీలో. బాగానే దూరం నడిచామన్నమాట. నేను మీకు ఇంకా బోర్ కొడుతుంది ఎక్కువ వీడియో లెంత్ అయిపోతుంది అనేసి నేను కొంచెం తగ్గించాను. కాకపోతే బాగానే దూరం ఒక 2 kilometers అట్లా నడిచాము. నడిచి ఫైనల్గా అయితే ఇక్కడ కూర్చున్నాము. చల్ల గాలి వస్తుంది. అది పున్నమి వెన్నెల్లో అది సముద్రం దగ్గర కూర్చుంటే మస్తు అంటే మస్తు అనిపించింది. చూడండి అది చందమామని తీద్దాము చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. కానీ నా ఫోన్ క్యాప్చర్ చేయలేకపోయింది, అలా ఉందన్నమాట.
సో ఇదండి ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్టయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇంకా నైట్ అవుతున్న కొద్దీ ఇంకా ఫ్యామిలీస్ వస్తూనే ఉంటారు గుంపులుగా. అసలు వీలైతే అసలు ఎంత మంచిగా సౌదీస్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళకి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి ఇంకా ఫుల్గా అన్నీ ఫుడ్ ఐటమ్స్, టీ, కాఫీ అట్లా అన్నీ తెచ్చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఓకే అండి, బాయ్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.